హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ యష్లికి. ముందుగా మీలో ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఒక లైక్ కూడా ఇచ్చేసేయండి. ఈరోజు అయితే మా కాలేజ్లో గ్రాడ్యుయేషన్ డే అయితే జరుగుతుంది. ఇంకా మేము మా ఫ్రెండ్స్ అందరూ అయితే కలిసి స్టార్ట్ అయిపోయాము. మెయిన్గా నా జడేసింది అయితే అదిగో అక్కడ జీన్స్ కలర్ కోట్ వేసుకుంది కదా, తనే వేసింది. ఇంకా వాళ్ళని కూడా నేను రెడీ చేసి నీట్గా అయితే కాలేజ్కి అయితే వచ్చేసాము. కాలేజ్కి రాగానే అక్కడ ఒక రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే ఉంది. ఇంకా దాని దగ్గరికి అయితే వెళ్ళేసి రిజిస్ట్రేషన్ చేయించుకొని దానికి ఒక అమౌంట్ కట్టాలి. ఇంకా కొంత అమౌంట్ పే చేసి అక్కడికి వెళ్ళేసి కోట్ హ్యాట్ అయితే తీసుకున్నాము. ఇంకా మా ఫ్రెండ్స్ కూడా వాళ్ళు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే చేస్తూ ఉన్నారు. ఇంకా తర్వాత నా చేతికి అయితే కోట్ హ్యాట్ వచ్చేసింది. ఇంకా మా ఫ్రెండ్స్తో కలిసి నేను వెళ్ళేసి కోట్ హ్యాట్ అయితే పెట్టుకున్నాను. నాకైతే హ్యాట్ పెట్టుకోవడం అయితే రాలేదు. ఇంకా మా నివాసన అయితే నాకు హ్యాట్ అయితే పెడుతున్నారు. ఇంకా భలే మంచిగా సెట్ అయింది అనిపించింది. ఇంకా మా ఫ్రెండ్స్తో మాట్లాడుకుంటా జోక్స్ వేసుకుంటూ ఉన్నాము. చాలా రోజులు అయింది కదా వాళ్ళతో మాట్లాడి అని చెప్పేసి ఇంకా అందరినీ పరిచయం చేస్తున్నా. అయితే మా ఫ్రెండ్స్ ఏమో తనకి యూట్యూబ్ ఛానల్ ఉంది, తను పెడుతుంది రారా అని చెప్పేసి అందరిని లాక్కొస్తున్నారు. ఇంకా వాళ్ళైతే తెగ సిగ్గుపడిపోతున్నారు. ఇంకా మా ఫ్రెండ్స్ అందరూ కలిసేసి ఒక గ్రూప్ ఫొటోస్ లాగా కొన్ని అయితే దిగారు. ఇంకా తర్వాత నేను మా ఫ్రెండ్స్ మేమందరం కలిసి నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాము. ఇంకా నా ఫుడ్ పార్ట్నర్ వీడు, తినొచ్చేసి మా ఫ్రెండ్స్ వీళ్ళందరూ. ఇంకా మేమందరం కాసేపు ముచ్చట్లు అయితే ఆడుకున్నాము ఎక్కువసేపు. ఇంకా అక్కడికి ఒకసారి వచ్చి రండి కింద మీటింగ్ జరుగుతుంది రారా అని చెప్పేసి అన్నారు. ఇంకా మా ఫ్రెండ్ ఉన్నారుగా, మా అందగత్తి వచ్చింది చూసారా. ఇంకా తను మేమందరం కలిసేసి కిందన్న మీటింగ్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాము. అసలు ఎండ అయితే ఎంత ఉక్కబోస్తుందో. ఇంకా అందరికైతే మా వ్యూవర్స్కి హాయ్ చెప్పమని చెప్పాను. ఇంకా తను కూడా హాయ్ చెప్పింది. ఇంకా ఎవరికి ఇచ్చిన సీట్లో వాళ్ళని అయితే కూర్చున్నాము, అంటే నెంబర్ వైజ్గా పిలుస్తారని చెప్పేసి. ఇంకా అక్కడైతే కొంచెంసేపు ఉన్న తర్వాత అయితే బ్యాండ్ మేళంతోనైతే సార్స్ అయితే వచ్చేసారు. చాలా బాగా అనిపించింది, ఒక ప్రౌడ్ మూమెంట్ లాగా అనిపించింది నాకైతే. ఈ గ్రాడ్యుయేషన్ డే అనేది ఎప్పటికీ మర్చిపోలేని ఒక రోజు. ఎందుకంటే డిగ్రీ అయిపోయి 1 year అయిపోయింది, తర్వాత కూడా మేము అందరం కలుస్తున్నారంటే ఇది ఒక గ్రాడ్యుయేషన్ డే వల్లనే అయింది. ఇంకా అక్కడ కృష్ణ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గారు, ఇంకా మా కాలేజ్ డోనర్, ఇంకా మా సార్స్ అందరు కలిసి వచ్చారు. ఇంకా వాళ్ళు రాగానే మేమైతే పైకి లేసి కాసేపు నుంచున్నాము. తర్వాత ఫస్ట్ ఒక ప్రేయర్ అయితే జరిగిన తర్వాత ఇంకా మనకి డిగ్రీ సర్టిఫికేట్స్ అయితే ఇవ్వడం అయితే స్టార్ట్ చేశారు. ఇంకా ఒక్కొక్కరిని పిలిచారు. ఇంకా అందరినీ పిలిచిన తర్వాత ఎవరి టర్న్ అప్పుడు వాళ్ళు అయితే వెళ్ళారు. అసలు స్టేజ్ ఎక్కుతుంటే ఎంత భయం వేసిందో మాకైతే, నాకైతే చాలా భయం వేసింది. ఇంకా ఎలాగోలా అని చెప్పేసి ఇంకా వెళ్ళాను. ఇంకా మా ఫ్రెండ్స్తో కలిసి కొంచెంసేపు అక్కడ కూడా ముచ్చట్లు అయితే మామూలుగా ఉండవు. ఇంకా మేము మామూలుగా అల్లరి చేయలేదు అక్కడ. ఇంకా అటు ఇటు చూసిన తర్వాత కొంచెంసేపు ఉన్నాక బాగా ఆకలేస్తున్నప్పుడు ఏం జరిగిందంటే ఒక సమోసా అయితే వాళ్ళు ఇచ్చారు. ఇంకా నేనైతే మరి ఇంకోటీరా అని చెప్పేసి లాక్కొని అయితే తీసుకొని తినేసాను. నాకైతే ఎంత బాగా ఆకలేసిందో. ఇంకా చూశారు కదా మా జూనియర్ తమ్ముళ్ళు వీళ్ళైతే, ఇంకా వీడింకొన్నయ్యు నాకు ఇంకా 2 సమోసాలు అయితే ఎక్కువ ఇచ్చారు. ఇంకా తీసుకున్న తర్వాత తినేసాము. తర్వాత ఇంకా మనకి సర్టిఫికేట్స్ అయితే ఇవ్వడం స్టార్ట్ చేశారు. ఒక్కొక్కరు అయితే వెళ్తున్నారు. మా ఫ్రెండ్స్ అయితే అమ్మో నాకు భయం వేస్తుంది స్టేజ్ ఎక్కడానికి అని చెప్పేసి, మా వాళ్ళు కొంచెం స్టేజ్ ఫియర్ ఎక్కువ. ఇంకా అందరినీ తీసుకున్న తర్వాత కొన్ని మాటలు అయితే చెప్పారు వాళ్ళు. డిగ్రీ అయిపోయింది కదా, నెక్స్ట్ ఇట్లా ఉండాలని అయితే చెప్పేశారు. ఇంకా నా టర్న్ అయితే వచ్చేసింది. నాకైతే చాలా భయం వేసింది. ఇంకా తర్వాత ఇంకా అయితే వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళి సర్టిఫికేట్స్ అయితే తీసుకున్న తర్వాత ఇంకా అక్కడ మా సార్స్ ఉంటే ఇప్పుడు ఏం చేస్తున్నావు అది ఇది అని చెప్పేసి అడిగారు. ఇంకా మా సార్తో కూడా మాట్లాడాను. సార్ ఇట్లా అని చెప్పేసి చెప్పిన తర్వాత అక్కడి నుంచి అయితే ఇక కిందకు వచ్చేసాము. అందరికీ సర్టిఫికేట్స్ అయితే ఇవ్వడం అయిపోయింది. ఆ తర్వాత మాకు ఒక ప్లెడ్జ్ అయితే చెప్పారు, అది కూడా గ్రాడ్యుయేషన్ డే ప్లెడ్జ్ అంట. ఇంకొంచెంసేపు చెప్పిన తర్వాత మహేష్ అయితే వీడియో తీస్తున్నాను నన్ను పక్కన నుంచొని. ఇంకా అవి చెప్పేసిన తర్వాత నెక్స్ట్ ఇంకా కొన్ని అయితే మాట్లాడారు. తర్వాత మా ఫ్రెండ్స్ మేము అందరం కలిపేసి కొన్ని సెల్ఫీ వీడియోస్ అయితే తీసుకున్నాము, గ్రాడ్యుయేషన్ డేకి ఎప్పుడు గుర్తుండిపోవాలని చెప్పేసి. ఇంకా తర్వాత అక్కడి నుంచి మాకు ఫోటో సెషన్ ఉంది రమ్మని చెప్పేసి అన్నారు. ఎవరైతే డిగ్రీ పట్టాలు తీసుకున్నారో వాళ్ళందరూ, ఇంకా డిగ్రీ పాస్ అయిన వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. ఇంకా వాళ్ళు కూడా మా కోసం అయితే వచ్చేసారు. ఇంకా మా ఫ్రెండ్స్ మేము అందరం కలిసి ఇంకా ఫోటో దిగడానికి అయితే వెళ్తుంటే నేనైతే ఈ కాలర్ దగ్గర ఎత్తుకుపోయాను. ఇంకా మా సార్ అయితే వెళ్ళమ్మ ఫొటోస్ దిగుతున్నారు అనేసరికి ఇంకా వచ్చేసాను. ఇంకా ఇక్కడైతే మనం హ్యాట్స్ని విసిరేయాలి కదా, ఇంకా విసిరేసి నేనైతే హ్యాట్ ఈజీ కింద పడేసాను కూడా. తర్వాత వెళ్ళి ఏరుకున్నా. తర్వాత మా ఫ్రెండ్స్ మేమందరం ఇంకా లాస్ట్
లాస్ట్ అయిపోయిందని చెప్పేసి ఒక ఫోటో సెషన్ అయితే పెట్టుకున్నాము. ఇంకా కొన్ని ఫొటోస్ అయితే దిగాము. అలా కాదు ఇలా కాదు అని చెప్పేసి ఇంకా ఫోటో అయితే దిగాము. ఇంకా చూడండి ఇప్పుడు మా అందగత్తె, ఈ అందగత్తె ఇంకా మేమందరం కలిసేసి ఇంకొంచెంసేపు మాట్లాడుకున్న తర్వాత ఇంకా కాలేజ్కి అయితే సార్స్ దగ్గరికి అయితే కలవడానికి అయితే వెళ్ళాము. సార్స్తో కూడా కొన్ని మాటలు మాట్లాడి ఇంకా ఫొటోస్ కూడా దిగేసాము. ఇంకా లాస్ట్ కదా డిగ్రీ వచ్చేసి, ఇంకా తర్వాత గ్రాడ్యుయేషన్ డే పోస్ట్ ఉంది కదా, అక్కడికి వచ్చేసి ఫోటో దిగమని చెప్పేసి మా ఫ్రెండ్స్ చెప్పారు. ఇంకా సరే అని చెప్పేసి ఇంకా అక్కడికి వెళ్ళి కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాము. అది కూడా అక్కడ ఫోటోగ్రాఫర్ ఉన్నారు. ఫోటోగ్రాఫర్ అంటే తన దగ్గర ఇంకా ఫోటో తీసుకున్నాము. ఒక్కొక్కరు మిస్ అవుతూ ఉన్నారు, వాళ్ళని యాడ్ చేసుకుంటా ఫొటోస్ తీసుకుంటా ఉన్నాము. ఇంక ఇదంతా అయిపోయిన తర్వాత 4 అయిపోయింది. ఇంకా ఆ టైంలో మేమైతే ఫుడ్ అయితే తిన్నాము. ఫుడ్ అయితే చాలా బాగా అనిపించింది మాకైతే, ఎంత బాగుందో. ఇంకా తర్వాత తినేసిన తర్వాత మేమైతే ఇంకొంచెం సార్స్తో కూడా కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాము. మా సార్తో మా ఫోటో తీసుకున్న తర్వాత ఇంకా అక్కడి నుంచి ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయాము. సచ్ ఏ మెమరబుల్ డే. నాకైతే ఈ గ్రాడ్యుయేషన్ డే చాలా బాగా అనిపించింది. వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చే లైక్ చేసి సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.